హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ జీవన ప్రస్థానంను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ వారి జీవన ప్రస్థానం ఇక వినండి. భారత వైమానిక దళపు తొలి ధీరవనిత వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో నారీ శక్తికి ప్రతీకగా నిలిచిన వారిలో వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ పేరు చిరస్మరణీయం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి వైద్య వృత్తిలో రాణిస్తూనే భారత వైమానిక దళంలో ప్రవేశించి ఆ సంస్థలో మొట్టమొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించిన ఘనత ఆమెది. కేవలం ఒక సైనికాధికారిగానే కాకుండా అద్భుతమైన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా, నిబద్ధత కలిగిన వైద్యురాలిగా ఆమె సాగించిన ప్రయాణం ఎందరో మహిళలకు నేటికి మార్గదర్శకం. ఆమె జీవితంలోని ప్రతి ఘట్టం ఒక పాఠం, ప్రతి అడుగు ఒక సాహసం. ఆమె నేపథ్యం, కుటుంబ మూలాలు పరిశీలిస్తే ఆమె 1927 ఫిబ్రవరి 27, 1924న మద్రాస్, చెన్నై నగరంలో విజయలక్ష్మి జన్మించారు. ఫిబ్రవరి 27, 1924న అనగా 102 సంవత్సరాల క్రితం ఆమె జన్మించారన్నమాట. ఆమె కుటుంబం సంప్రదాయానికి, సంస్కృతికి విలువనిచ్చే కుటుంబం. ఆమె తండ్రి టిడి నారాయణ అయ్యర్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన సైన్యంలో పనిచేశారు. ఆ యుద్ధానుభవాలు, క్రమశిక్షణ ఆయనలో దేశభక్తిని బలంగా నాటాయి. యుద్ధం ముగిసిన తరువాత ఆయన మద్రాసులో ప్రజారోగ్య అధికారిగా సేవలందించారు. చిన్నతనం నుంచే విజయలక్ష్మి తండ్రి నుంచి క్రమశిక్షణ, సమయపాలన, అలాగనే మానవత్వం పట్ల గౌరవాన్ని నేర్చుకున్నారు. అదే సమయంలో ఆమెకు సంగీతం అంటే ఎంతో మక్కువ. ఆమె తాతగారు సంగీత విద్వాంసుడు కావటంతో ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ లయాత్మకంగా ఉండేది. ఈ రెండు అంశాలు, సైనిక క్రమశిక్షణ, అలాగనే కళాత్మక దృక్పథం ఆమె వ్యక్తిత్వాన్ని మలిచాయి. ఆమె విద్యాభ్యాసం, సంగీత ప్రస్థానం పరిశీలిస్తే విజయలక్ష్మి రమణన్ కేవలం చదువులో రాణించడం మాత్రమే కాకుండా కళల్లోనూ అగ్రభాగాన నిలిచారు. 1943లో మద్రాస్ మెడికల్ కాలేజీలో అడుగుపెట్టిన ఆమె వైద్య విద్యార్థినిగా తనదైన ముద్ర వేశారు. ఆ కాలంలో మహిళలు వైద్య వృత్తిలోకి రావటం ఒక సవాలుగా ఉండేది. కానీ ఆమె సాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక వైద్య విద్య విషయంగా చూస్తే అనాటమీ, ఫిజియాలజీ వంటి కఠినమైన సబ్జెక్టుల్లో ఆమె చూపిన ప్రతిభ అసామాన్యమైనది. బాల్ఫోర్ మెమోరియల్ మెడలు, అటువంటి ప్రతిష్టాత్మక అవార్డులను ఆమె గెలుచుకున్నారు. 1948లో తన బ్యాచ్లోనే టాప్ స్టూడెంట్గా నిలిచి వైద్య శాస్త్రంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె సంగీత సాధన పరిశీలిస్తే ఆమె 15 ఏళ్ల ప్రాయంలోనే ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారిణిగా ఎంపికయ్యారు. ఇది సాధారణమైన విషయం కాదు. కర్ణాటక సంగీతంలో రాగాలను అలవోకగా ఆలపించగల ఆమె నైపుణ్యం సంగీత విద్వాంసుల ప్రశంసలను అందుకుంది. ఢిల్లీ, బెంగళూరు, లక్నో వంటి నగరాల్లో ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. సైనికులను ఉద్దేశించి ఆమె పాడిన పాటలు ఎంతోమందికి మానసిక ఉపశమనాన్ని కలిగించాయి. ఇక భారత వైమానిక దళంలో ఆమె ప్రవేశం పరిశీలిస్తే 1955వ సంవత్సరం ఆమె జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. అప్పటికే ఆమె తన భర్త కెవి రమణన్తో కలిసి వైమానిక దళంలో అడుగుపెట్టే అవకాశం కోసం ఎదురు చూశారు.
ఆమె మొదట ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరి ఆ తర్వాత వైమానిక దళానికి బదిలీ అయ్యారు. 1971లో ఆమె వైమానిక దళంలో వింగ్ కమాండర్ స్థాయికి ఎదిగారు. ఒక మహిళా అధికారిగా ఆమె ప్రయాణం ఎంతో కష్టతరమైంది. పురుషులు మాత్రమే ఆధిపత్యం వహించే రక్షణ విభాగంలో ఒక మహిళగా తన ఉనికిని చాటుకోవటం, తన నిర్ణయాలకు గౌరవం పొందేలా చేయటం చిన్న విషయం కాదు. కానీ ఆమె తన వైద్య నైపుణ్యంతో, నిబద్ధతతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఆమె యూనిఫామ్ వెనక ఉన్న గొప్ప ఆలోచన పరిశీలిస్తే, ఆమె వైమానిక దళంలో చేరినప్పుడు మహిళల కోసం ప్రత్యేకమైన సర్వీస్ డ్రెస్ లేదు. ఈ పరిస్థితిని చూసి ఆమె ఏమాత్రం కుంగిపోలేదు. తనకంటూ ఒక గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన దుస్తులను తానే సొంతగా డిజైన్ చేసుకున్నారు. వైమానిక దళం యొక్క రంగులను ప్రతిబింబించేలా చీర మరియు బ్లౌజులను ధరించడం ప్రారంభించారు. ఇది ఆ తర్వాత వచ్చిన మహిళా అధికారులకు ఒక మార్గదర్శిగా మారింది. యుద్ధభూమిలో సేవలు, అంకితభావం పరిశీలిస్తే ఆమె గురించి 1962, 1966 అలాగనే 1971 యుద్ధాల సమయంలో ఆమె అందించిన సేవలు అపారమైనవి. యుద్ధం అంటే ప్రాణ నష్టం, గాయాల గోల, అలాంటి క్లిష్ట సమయంలో సైనికులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వడంలో, వారికి అవసరమైన వైద్యం అందించడంలో ఆమె ఎప్పుడూ ముందుండేవారు. వైద్యరాలిగా బాధ్యతలను ఆమె విషయంలో పరిశీలిస్తే, బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్లో ఆమె సీనియర్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నప్పుడు ఎంతోమంది సైనికుల భార్యలకు, కుటుంబ సభ్యులకు వైద్యం అందించారు. ఇక ఆమె శిక్షణ గురించి మనం పరిశీలిస్తే, నర్సింగ్ సిబ్బందికి, సహాయక వైద్యులకు, ప్రసూతి అలాగనే గైనకాలజీ విభాగాల్లో ఆమె స్వయంగా శిక్షణ ఇచ్చారు. ఆమె దగ్గర శిక్షణ పొందిన ఎందరో వైద్యులు నేడు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, అలాగనే ఆమె చేసిన పోరాటాలను పరిశీలిస్తే, ఆమె వైమానిక దళంలో ఉన్నప్పుడు ఒక ప్రముఖ పత్రికా ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: నేను చాలా ఏళ్ల పాటు వైమానిక దళంలో ఉన్న ఏకైక మహిళా అధికారిని. ఒకే ఒక్క మహిళగా తనతో పనిచేసే వందలాది మంది పురుష అధికారుల మధ్య ఆమె తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆమెకు ఎదురైన సవాళ్లు కేవలం వృత్తిపరమైనవి మాత్రమే కాదు, సామాజికమైనవి కూడా. కానీ ఆమె దేనికి వెనకడుగు వెయ్యలేదు. ఆమె కళ్ళల్లో ఉన్న స్థిరత్వం, మనసులో ఉన్న దేశభక్తి ఆమెను ఎప్పుడూ ముందుకు నడిపించాయి. ఆమె విషయంలో విశిష్ట సేవా మెడల్, అలానే కొన్ని పురస్కారాలను మనం పరిశీలిస్తే, 1977లో ఆమెకు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా విశిష్ట సేవా మెడల్ లభించింది. ఇది సైనిక రంగంలో అత్యున్నత ప్రమాణాలను పాటించినందుకు, అద్భుతమైన సేవలను అందించినందుకు ఇచ్చే గుర్తింపు అది. ఆమె తన జీవితకాలంలో అందుకున్న ఎన్నో అవార్డుల్లో ఇది ఒక మైలురాయి మాత్రమే. ఆమె అసలైన పురస్కారం ఆమె సేవ వల్ల ప్రాణాలు దక్కించుకున్న సైనికుల ఆశీస్సులు, ఆమె శిక్షణలో తయారైన వైద్యుల కృతజ్ఞతలు. ఇక రిటైర్మెంట్ అనంతరం జీవితం ఆమెది పరిశీలిస్తే, 1979లో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆమె సేవలు ఆగలేదు. బెంగళూరులో తన సొంత ప్రాక్టీస్ను మొదలుపెట్టి సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరలో లేదా ఉచితంగా వైద్యం అందించారు. 80 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆమె పేదలకు వైద్యం చేస్తూనే ఉండేవారు. ఒక మహిళగా, వైద్యురాలిగా, ఒక సైనికాధికారిగా ఆమె తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించారు. అక్టోబర్ 18, 2020న 96 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం భారత వైమానిక దళానికి, అలాగనే దేశానికి ఒక గొప్ప శూన్యాన్ని మిగిల్చింది. కానీ ఆమె వదిలి వెళ్ళిన స్ఫూర్తి ప్రతి భారతీయ మహిళా అధికారిలోనూ సజీవంగా ఉంది. అందుకే ఆమె ఒక ధృవతార అనవచ్చు. విజయలక్ష్మి రమణన్ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక పద్ధతి, ఒక స్ఫూర్తి. ఆమె చూపిన బాటలో నడుస్తూ నేడు భారత రక్షణ రంగంలో ఎందరో మహిళలు కల్నల్ స్థాయి నుంచి పైలట్ల వరకు ఎదిగారు. ఆమె తన జీవితంలో ఒక విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు: నిజమైన ధైర్యం ఎదురుగా ఉన్న శత్రువును ఓడించటంలో లేదు, సమాజం విధించిన హద్దులను ఛేదించి మన లక్ష్యం వైపు అడుగులు వేయటంలోనే ఉంది అని ఆమె చాటి చెప్పారు. ఆమె సంగీత సాధన, వైద్య నైపుణ్యం, సైనిక క్రమశిక్షణ
ఈ మూడూ కలిసి ఆమెను ఒక అసాధారణ మహిళామణిగా తీర్చిదిద్దాయి. మన చరిత్ర పుస్తకాల్లో ఆమె పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆ స్ఫూర్తిదాయక జీవితాన్ని గుర్తు చేసుకోవడం అంటే మన దేశ గర్వకారణాన్ని గౌరవించుకోవడమే. విజయలక్ష్మి రమణన్ గారి ప్రస్థానం మనకు నేర్పే పాఠం ఒక్కటే: మనం ఏ రంగంలో ఉన్నా మన పనిని దైవంగా భావించి పూర్తి అంకిత భావంతో చేస్తే మనం కేవలం వృత్తిలో ఎదగడమే కాదు, చరిత్రలో ఒక చెరగని ముద్రను వేయగలం. ఆ ధీరవనితకు మనందరి నివాళులు అర్పిస్తూ వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ జీవన ప్రస్థానం అనే ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.